హాయ్ ఆల్, వెల్కమ్ టు గంగయ్యన్ వ్లాగ్స్. చామదుంపల పులుసు మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే మంచిగా నచ్చుతుందండి. చామదుంపలే కాదు, ఏ పులుసు అయినా కూడా నాకు బాగా నచ్చుతుంది. ముందుగా చామదుంపలు తీసుకొని బాగా వాష్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసిన తర్వాత చాలా వేడిగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా తీసి మీరైతే పైన తోలు అయితే తీసుకోవాలి. చూడండి, అవి బాగా బాయిల్ అయ్యాయని తెలియాలంటే మనం దాంట్లో ఒక ఫోర్క్ కానీ అలా పుష్ చేసామంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో అలా అయితే బాయిల్ అయిపోయినట్టు. చూసారా, బాగా బాయిల్ అయితే ఇలా వస్తుంది. నేను అలా స్క్వీజ్ చేసేగానే వచ్చేస్తుంది కదా. అలాగే అన్ని తొక్కలు తీసేసుకోండి. బాగా ఒలుచుకున్న తర్వాత కొన్ని పెద్దవి ఉన్నా కూడా మీరు అవి ఏం పర్వాలేదు, అవి మీరు నైఫ్తో చిన్న చిన్న ముక్కలు చేసేసుకోవచ్చు. కానీ కొన్ని అయితే పోయినవి ఉంటాయి, చూసుకోండి. అవి మాత్రం యూజ్ చేయకండి. ఇలా చూసారా, గ్రీన్ కలర్లో, బ్లూ కలర్లో సంథింగ్ అయితే డిఫరెంట్ కలర్లో ఉంటాయి. అవి అయితే పోయినట్టేనే, అలాంటివి యూజ్ చేయకూడదు. పొటాటో కూడా అలా గ్రీన్గా ఉంటే యూజ్ చేయకండి ఎప్పుడు. ప్యాన్ అయితే తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంకా పోపు దినుసులు, జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి చీల్చి, ఇంకా ఒక మీడియం సైజ్ ఆనియన్, కొన్ని కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. నాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు కాబట్టి నేనైతే దంచేసే వేసేసుకుంటున్నాను. పులుసులో కాబట్టి పర్వాలేదండి, ఇలా దంచేసి కచ్చాగా వేసేసుకోవచ్చు. బాగుంటుంది టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం కారం కొంచెమే వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాం కదా పులుసు కాబట్టి నేను కొన్ని ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను, బాగుంటుందని. ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి 1/2 స్పూన్, 1 స్పూన్ వేసుకోండి. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి, జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఒక మంచి మిక్స్ ఇచ్చుకోండి. దాని తర్వాత టమాటో మీడియం సైజ్ ఒక 2 టమాటో అయితే వేసుకోండి. ఎందుకంటే పులుసు కదా, కొంచెం బాగుంటుంది. మంచిగా టమాటో అంతా బాగా కుక్ అయిపోవాలి. చూస్తున్నారు కదా, బాగా మెత్తగా అయిపోవాలన్నమాట. మెత్తగా అయిన తర్వాత మనం ఏవైతే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నామో చామదుంపలు, అవి కూడా వేసేయండి. దీంట్లో వేసేసి మంచిగా మసాలా అంతా దానికి పట్టేలాగా మంచిగా కలుపుకోండి. ఈ పులుసు చాలా బాగుంటుందండి. అన్నంలోకి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా మీకు చామదుంపల పులుసు తినాలనిపిస్తే ఇలా చేసి ఒకసారి ట్రై చేయండి. మంచిగా అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే చింతపండు, ఒక లెమన్ సైజ్ చింతపండు కొంచెం మనం నానబెట్టుకోవాలన్నమాట. బాగా వాష్ చేసుకొని, నేనైతే ఆ చింతపండు బాగా నానబెట్టుకొని స్క్వీజ్ చేసేసుకున్నాను. చామదుంపలు చాలా బాగుంటాయి కదా, అంటే అవి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. చామదుంపలు కొంచెం గ్రీజీగా ఉంటుందని ఇంతకుముందు నేను తినేదాన్ని కాదు, కానీ పులుసు అయితే చాలా బాగుంటుంది. నాకు పులుసే బాగా నచ్చిందనమాట చామదుంపలది. ముందుగా మనమైతే చింతపండు నానబెట్టుకున్న ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి. చింతపండు వాటర్ బాగా వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కొంచెం మంచిగా కలుపుకొని, ఇంకా కొంచెం ఒక మీడియం సైజ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలండి. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలోనే మీరు టేస్ట్ అయితే చూసుకోండి. మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇంకా వదిలేసారంటే, మనం ఆల్రెడీ బాయిల్ చేసినవే వేసుకున్నాం కాబట్టి చామదుంపలు ఎక్కువ టైం అయితే అవసరం లేదు, త్వరగానే కుక్ అయిపోతుంది. అంతా కొంచెం దగ్గర పడినంత వరకు బాయిల్ చేసేసుకోండి. ఎందుకంటే మనం చింతపండు పులుసు వేసుకున్నాం కాబట్టి ఆ స్మెల్ రాకుండా ఉండడానికి అనమాట. చామదుంపల పులుసు రైస్లోకే చాలా బాగుంటుంది, చపాతీ రోటీలో కన్నా. నాకైతే రైస్లోకి చామదుంపల పులుసు వేసుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో అంటే అంత బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ఒక్కసారైనా ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఉంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ప్లీజ్. యాక్చువల్లీ పెళ్ళి కాకముందు నేనైతే చామదుంపలు అసలు తినేదాన్నే కాదు, ఎందుకో నచ్చేది కాదు. కానీ పెళ్ళయిన తర్వాత నిజంగా అందరూ ఇలాగ మారిపోతారేమో. ముందు నేను అసలు ఉప్మా కూడా తినేదాన్ని కాదు. అసలు పెళ్ళయిన తర్వాత ఉప్మా ఎన్నిసార్లు తింటున్నానంటే అన్నిసార్లు తింటున్నానండి. పెళ్ళికి ముందు అలవాట్లు, పెళ్ళి తర్వాత అలవాట్లు నిజంగా చాలా మారిపోతాయి కదా. మా మమ్మీ అయితే అంటూ ఉంటారు, అసలు ఇక్కడ ఉన్నప్పుడు ఉప్మా తినేదానివి కాదు, అసలు నేను చేశానంటే అసలు ఉప్మాయే టచ్ చేసేదానివి కాదు, అలాంటిది నువ్వు ఉప్మా అన్నిసార్లు చేసుకుంటున్నావు అని అంటున్నారు. ఇంకేం చేస్తామండి, ఇంకా టిఫిన్ రోజు డిఫరెంట్ ఏమీ చేయలేక ఇంకో ఉప్మాయే అప్పుడప్పుడు చేసేస్తూ ఉంటాం కదా. సో అలా అనమాట. ఇంకా అప్పుడు మమ్మీ ఎందుకు చేసేదో మనకు అర్థమయ్యేది కాదు. పెళ్ళయిన తర్వాత నాకైతే అర్థమయ్యింది. ఇంకా మంచిగా చామదుంపల పులుసు అయితే బాయిల్ అయిపోయింది మనకి. ఇంకా మంచిగా సర్వ్ చేసుకొని తినేయచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చామదుంపల పులుసు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.